అతను చూసి అవకాశం ఉందనుకున్న ప్రతి చోట జెండా పాతేస్తోంది కూటమి. వరుస పెట్టి మున్సిపాలిటీల్లో అయితే మేయర్ లేకపోతే చైర్మన్ వైస్ పోస్టుల్ని సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు మరో కీలక పీఠంపై ఫోకస్ పెట్టాయి కూటమి పార్టీలు. ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన నేతలు మరో 10 రోజుల్లో విశాఖ గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి కౌంట్ డౌన్. వైసీపీకి మరో షాక్ ఇచ్చేందుకు కూటమి స్కెచ్. అతిపెద్ద నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై కన్ను. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి సర్కార్ కన్నేసింది. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్న విశాఖ మేయర్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత వైసీపీ చేతిలో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేజిక్కించుకుంది. ఇప్పుడు విశాఖ మేయర్ పీఠం వంతు వచ్చింది. ఇన్నాళ్లు జీవీఎంసీపై పెద్దగా ఫోకస్ పెట్టని కూటమి పెద్దలు ఇప్పుడు విశాఖ మేయర్ మార్పునకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మార్చి 18 నాటికి గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు పూర్తవుతోంది. ఆ తరువాత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే నగర ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. లెక్కలు, సమీకరణాలపై దృష్టి పెట్టిన నేతలు వన్ ఫైన్ డే ప్లాన్ ను అమలు చేసి వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీవీఎంసీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ఈ మీటింగ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇంకా జరపలేదు. దీంతో ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేసి బడ్జెట్ ఆమోదించిన తరువాత మరో కౌన్సిల్ సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని కూటమి నేతలు పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం గ్రేటర్ విశాఖ కౌన్సిల్లో 97 మంది కార్పొరేటర్లు ఉండగా 64 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత బలాబలాలు చూస్తే కూటమికి 56 మంది, వైసీపీకి 39 మంది, సిపిఎంకు 1, సిపిఐకి 1 ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మరో 8 మంది కార్పొరేటర్ల మద్దతు ఎన్డీఏ పక్షాలకు అవసరం. కలెక్టర్కు ఇచ్చే నోటీసుల్లో సంతకాలు పెట్టాల్సి ఉండడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు బయటపడతారా లేదా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారొద్దని, భవిష్యత్ బాగుంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మేయర్పై ఉన్న వ్యతిరేకతతో కార్పొరేటర్లు సంతకాలు చేసేందుకు ముందుకొస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు. జీవీఎంసీ టర్మ్ మరో ఏడాది మాత్రమే ఉన్న పదవుల కోసం కూటమి కార్పొరేటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రధానంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ రేసులో ఉన్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి జనసేన నుంచి 2 కార్పొరేటర్లు పోటీ పడుతుండగా వారిలో 1 మేయర్ స్థానంపై గురిపెట్టారు. నగరానికి చెందిన 2 ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను మేయర్ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కూటమిలో చేరిన ఓ మహిళా కార్పొరేటర్, మరో స్వతంత్ర కార్పొరేటర్ కూడా మేయర్ పీఠం ఆశిస్తున్నారు. పదవుల పందేరంపై టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యుల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అంతేకాదు వైసీపీని వీడి కూటమికి మద్దతు తెలపబోతున్న కార్పొరేటర్లకు కూడా లాభదాయక పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖ మేయర్ పీఠం టార్గెట్ గా కూటమి పార్టీలు మరో 10 రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. మార్చి 18 తరువాత ఏ క్షణమైన ఫ్యాన్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తప్పదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. విశాఖ మేయర్ పీఠం కూటమి వశమవుతుందా లేక వైసీపీ పట్టు నిలుపుకోగలుగుతుందా అనేది చూడాలి మరి.